నేను పర్సనల్ గా దేనికైనా భయపడుతున్నానంటే అది ఈ రూల్స్ వస్తాయని. సెబీ రిలేటెడ్ గా కాదు. ఎఫ్ఎన్ఓ బ్యాన్ అవుతుందా? 100% ఎఫ్ఎన్ఓ బ్యాన్ అవ్వదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ అందరూ కూడా సెబీ రిలేటెడ్ గా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సెబీ వాళ్ళు ఏ కొత్త రూల్స్ తీసుకొస్తారు అండ్ సెబీ కారణంగా ఎఫ్ఎన్ఓ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఎఫ్ఎన్ఓ లో యాక్టివిటీ తీసుకుందామని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి సెబీ రూల్స్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయని రీసెంట్ టైమ్స్ లో చాలా దగ్గరలో ఇన్ఫాక్ట్ మన వీడియోస్ లో కూడా రాబోతున్న న్యూ రూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో సెబీ రూల్స్ నిజంగా చెప్పాలంటే అంత పెద్దది కాదు. ఇప్పుడు రాబోతున్న రూల్స్ ఒకవేళ ఏదైతే రూమర్స్ లో ఉన్నాయో అవే వస్తున్నా అవి అంత పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేయవు. బట్ పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేయబోయేది అండ్ ఎవ్రీ ఎఫ్ఎన్ఓ ట్రేడర్ గమనించాల్సిన డే ఒకటి ఉంది. దాని గురించి నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు నేను ఆ డే గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, అది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ రిలేటెడ్ గా చేస్తున్న వాళ్ళు అండ్ చేయాలనుకుంటున్న వాళ్ళు రిలేటెడ్ గా ఎంత పెద్ద ఇంపాక్ట్ ని తీసుకురావడానికి ఛాన్స్ ఉంది, దీని గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రీవియస్ గానీ సెబీ రిలేటెడ్ గా ఉంటున్న ఎఫ్ఎన్ఓ థింగ్స్ గురించి నేను మన వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అవి న్యూస్ వీడియోస్ అవ్వడం కారణంగా నాకు ఒక లిమిటేషన్ ఉంది. ఇంత టైం కి మించి ఎక్కువ చెప్తే నాన్ ట్రేడర్స్ ఎవరైతే ట్రేడింగ్ చేయరో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అని లిమిట్ చేశాను. కాబట్టి ఇవాల్టి వీడియోలో మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ ఏంటి, అవే రూల్స్ గా మారితే ఆప్షన్ బయర్స్ కి సెల్లర్స్ కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఎంత డబ్బులు ఉంటున్న ఆప్షన్ సెల్లర్ సేఫ్, ఎంత డబ్బులు ఉంటున్న ఆప్షన్ బయర్స్ సేఫ్, ఆ లిమిట్ కి మించి ఉంటున్న వాళ్ళకి ఏ ఇంపాక్ట్ ఉండదు, అలాంటి థింగ్స్ అన్నిటిని కూడా విత్ క్యాలిక్యులేషన్స్ మీకు ఇవాల్టి వీడియోలో ప్రెజెంట్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బట్ స్టార్ట్ చేసే ముందు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఎఫ్ఎన్ఓ బ్యాన్ అవ్వదని. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే ఎఫ్ఎన్ఓ అనేది ఒక ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ కాదు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారు ఎక్కువ గానీ బ్యాన్ చేయడానికి ఒక ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ కాదు, ఒక హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్. మీకు నేను ప్రీవియస్ న్యూస్ వీడియోలో కూడా ఇది మీకు చూపించాను కదా. కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న రిపోర్ట్ ప్రకారం చైనా అండ్ కొరియాలో కూడా సౌత్ కొరియాలో ఎక్కువగా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ పెరిగిపోయింది అన్నప్పుడు 2000 నుంచి 2011 వరకు సౌత్ కొరియాలో ఎఫ్ఎన్ఓ మార్కెట్ లో ఎంత స్పెక్యులేటివ్ యాక్టివిటీ నడిచిందో ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. ఇలా పెరిగిపోతూ ఉండేసరికి 2011లో ఎఫ్ఎన్ఓ బ్యాన్ చేయలేదు. ఎందుకంటే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ కాదు, హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్. ట్రేడింగ్ చేసే వాళ్ళని ఆపాలని మినిమం ట్రేడింగ్ అమౌంట్ ని 5 టైమ్స్ దగ్గరగా పెంచేశారు. అప్పటి వరకు 1000 రూపాయలతో ట్రేడ్ చేస్తుంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ని అది 5000కు చేసేశారు. లక్షతో చేస్తున్న వాళ్ళు యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు అదే యాక్టివిటీ చేయాలంటే 5 లక్షలు. సో ఎప్పుడైతే ఇలా పెంచేశారో డ్రాస్టిక్ గా ఈ రీటైలర్స్ ఒక యాక్టివిటీ పడిపోయింది. అండ్ ఈ స్టెప్ తీసుకుంది 2011లో. స్టిల్ 2023 కూడా ఇందులో హాఫ్ కూడా ఏదైతే యాక్టివిటీ అప్పుడు ఉండేది అందులో హాఫ్ కూడా ప్రెసెంట్ ఇంకా సౌత్ కొరియన్ మార్కెట్ రాలేదు. అండ్ కమింగ్ టు చైనా సేమ్ ఇలాగే ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ భారీగా పెరిగిపోతుండేసరికి స్టార్టింగ్ ఈ బార్ గ్రాఫ్ చూడండి 2015 వరకు ఇలా పెరిగిపోతుండేసరికి మార్జిన్ అమౌంట్ అక్కడ కూడా డబ్బులు పెంచడమే 10% నుంచి 40% కి పెంచేశారు. దీంతో కూడా ఎక్కువ డబ్బులు కావాల్సి రావడం రీటైల్ యాక్టివిటీ పర్టికులర్ గా ఇండెక్స్ ఆప్షన్స్ లోనే, స్టాక్స్ రిలేటెడ్ గా కాదు ఇండెక్స్ రిలేటెడ్ గా ఉన్న ఆప్షన్స్ లోనే భారీగా అక్కడ పతనం అయితే కనిపించింది. సో ఈవెన్ ఇతర నేషన్స్ లో కూడా ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా యాక్టివిటీ బాగా పెరిగిపోయిందన్న సందర్భాల్లో కూడా ఎప్పుడు బ్యాన్ సైడ్ గవర్నమెంట్స్ ఆ రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు దాని సైడ్ వెళ్ళలేదు. రెస్ట్రిక్షన్స్ ని తీసుకురావాలనుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ రెస్ట్రిక్షన్స్? ఎఫ్ఎన్ఓ ఎలా ఉందో అలా వదిలేయచ్చు కదా. ప్రాబ్లం ఎక్కడ చూస్తున్నారు? ఇన్ఫాక్ట్ అందరూ సెబీ అనుకుంటున్నారు సెబీ ఒక్కటే ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఎక్కువగా చూస్తున్నారని. ఆర్బీఐ గవర్నర్ గారు దీని గురించి మాట్లాడారు, నిర్మలా సీతారామన్ గారు దీని గురించి మాట్లాడారు, సెబీ వాళ్ళైతే చాలా టైమ్స్ నుంచి మాట్లాడుతున్నారు. అసలు ఇంత ఫ్రిక్షన్ ఎందుకు డెవలప్ అయింది, అసలు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఎందుకు ఇంత డిస్కషన్ స్టార్ట్ అయిందంటే దీనికి 1.5 సంవత్సరం క్రితంకి మనం వెళ్ళాలి. జనవరి 25th 2023 సెబీ వాళ్ళు ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ఆల్మోస్ట్ 33 పేజెస్ ఉంటుంది. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ గమనించే ఉంటారు. ఆర్ గమనించకపోతుంటే లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, క్లిక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్, చాలా టైమ్ అండ్ ఎఫర్ట్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ ని వాడి ఈ ఎంటైర్ అనాలిసిస్ అయితే చేశారు. బట్ ఈ 33 పేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయను. స్ట్రైట్ అవే పాయింట్ అయితే నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఎఫ్ఎన్ఓ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు 89% ఆఫ్ ద ట్రేడర్స్ లాస్ లో ఉంటున్నారని, మెజారిటీ ఆఫ్ ట్రేడర్స్ నష్టపోతున్నారని ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తో వీళ్ళు రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుండడం. అదే పాయింట్ ఆఫ్ టైమ్ లో రీటైలర్స్ ఒక సంఖ్య కంపేర్డ్ విత్ క్యాష్ ట్రేడింగ్, ఈక్విటీ ట్రేడింగ్ తో పోలిస్తే ఎఫ్ఎన్ఓ మార్కెట్ లో అనూహ్యంగా పెరుగుతుంది అనడం. ఈ రెండు ఏంటంటే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు 89% నష్టపోతున్నారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో రీటైలర్స్ ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారు, ప్రొడక్టివ్ గా మనీ ఉండట్లేదు, ఎక్కువ మంది నష్టపోతున్నారు. కాబట్టి దీని రిలేటెడ్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలని ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నాం కాదు, ప్రీవియస్ గానే మార్జిన్స్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రూల్స్ అయితే తీసుకొచ్చారు. దాంతో మోస్ట్ ఆఫ్ ద మార్జిన్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ పరంగా ఇంపాక్ట్ అయితే అయ్యాయి, గ్రాడ్యువల్ గా తీసుకొచ్చారు. దాంతో ఇంపాక్ట్ పడి రీటైలర్స్ ఆగుతారనుకుంటే అక్కడికి ఆగలేదు, ఇంకా సంఖ్య పెరిగిపోతుండేసరికి ఈసారి తీసుకొచ్చే చర్యలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కానీ రీటైలర్స్ వెనక్కి తగ్గరని, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండేలా, బయట రూమర్స్ ప్రకారం అది చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండేలా సెబీ వాళ్ళైతే డెసిషన్స్
తీసుకోబోతున్నారని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. వాటి గురించి మాట్లాడే ముందు కొంత టైం తీసుకొని నా ఒపీనియన్ వీటి గురించి చెప్తాను. 89% ట్రేడర్స్ నష్టపోతున్నారు, వెల్ అండ్ గుడ్. బట్ అదే రిపోర్ట్ లో ఈ డేటాను ఒకసారి గమనించండి. కాస్ట్, ట్రేడింగ్ కాస్ట్. మనం అందరం అనుకుంటాం ట్రేడింగ్ అంటే బ్రోకరేజ్ చార్జెస్ అని. బట్ ఒక్కసారి ఇమేజ్ ని గమనించండి. బ్రోకరేజ్ ని జీరోలో పెట్టామనుకున్నా మీరు ట్రేడ్ చేస్తుంటే ఈక్విటీ డెలివరీ రిలేటెడ్ గా, ఇంట్రాడే రిలేటెడ్ గా, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా, ఎఫ్ఎన్ఓ లో ఆప్షన్స్, ఫ్యూచర్స్ రిలేటెడ్ గా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు వెళ్తుంది. ఎస్టిటి గవర్నమెంట్ కి వెళ్తుంది, ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎక్స్చేంజెస్ కి వెళ్తాయి, జిఎస్టీ గవర్నమెంట్ కి వెళ్తుంది, సెబీ చార్జెస్ సెబీ వాళ్ళకి వెళ్తాయి, స్టాంప్ చార్జెస్ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ కి వెళ్తుంటాయి, బ్రోకరేజ్ చార్జెస్ ఆ కంపెనీస్ కి వెళ్తుంటాయి. ఒక ట్రేడర్ కానీ ట్రేడ్ చేస్తున్నారు, ఒక ఇన్వెస్టర్ బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా, తను ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ట్రేడింగ్ పర్పస్ కి చేస్తున్న యాక్టివిటీతో పాటు ఇన్ని చార్జెస్ కట్టుకోవడం వల్ల లాస్ మేక్ చేస్తున్న వాళ్ళు, లాస్ లో ఉంటున్న ట్రేడర్స్ 23 to 25% ఆఫ్ దేర్ కాస్ట్, అంటే వాళ్ళకి లాస్ అవుతున్నారు. 100 రూపీస్ లాస్ అవుతుంటే అడిషనల్ గా ఇంకొక 23-25% ట్రేడింగ్ కాస్ట్ కే వాళ్ళు పెడుతున్నారు, చార్జెస్ కే పెడుతున్నారు. ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు కూడా 15 to 16%. నాన్ యాక్టివ్ గురించి వదిలేసేయండి. ఇక్కడ కింద చూడండి, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ అంటే యాక్టివ్ యూజర్స్ అన్నమాట, ఆల్ ఇండివిజువల్స్. అక్కడ 15 to 16% ఉన్నాయి. వీళ్ళిద్దరిని యావరేజ్ తీద్దాం. ఈజీగా 20% యావరేజ్ ట్రేడింగ్ కాస్ట్ కి వెళ్తున్నట్టేనా? సో ఒకవేళ అనుకుందాం, ఇఫ్ ఇన్ కేస్ ఇదంతా జీరో చేస్తుంటే, ఈ ట్రేడింగ్ కాస్ట్ అన్ని కానీ జీరో అయింటే 89% లాస్ లో ఉంటున్నారన్న ట్రేడర్స్ లోకి 89% ఆ లాస్ ట్రేడర్స్ ఉన్నారన్న పర్సెంటేజ్ తగ్గేదా? ఎందుకంటే కరెక్ట్ గా న్యూట్రల్ ఆర్ ఒక 10,000, 20,000 ఆర్ ఒక ₹1,00,000 నష్టపోయిన వాడు ఆ సంవత్సరం మొత్తం ఎంత చార్జెస్ కట్టాడు, ఈ గవర్నమెంట్ కానీ ట్యాక్స్లు కానీ ఇదంతా ఎంత కట్టాడని చూస్తున్నప్పుడు అది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. అవునా కాదా? చాలా మంది ట్రేడర్స్ కి ఇది తెలుసుంటుంది. 5,000, 10,000 ప్రాఫిటే ఉండింటారు వాళ్ళు ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో. బట్ చూస్తే చార్జెస్ 1.5 లక్షలు, 2 లక్షలు ఉండింటాయి సంవత్సరం అంతా ఎక్కువ ట్రేడ్ చేయడం కారణంగా. అంటే ఇది మీరు గమనించారో లేదో, లాస్ మేక్ చేస్తున్న ట్రేడర్స్ కి ఇంకా ఎక్కువ కాస్ట్ పడుతుంది. బికాస్ లాస్ మేక్ చేస్తున్న వాళ్ళు రివెంజ్ ట్రేడ్ చేస్తూ ఇంకా ఎక్కువ ట్రేడ్లు చేయాలనుకుంటారు కాబట్టి, ప్రాఫిట్ మేక్ చేస్తున్న వాళ్ళు పొజిషనల్ గా హోల్డ్ చేసుకుంటూ, ప్రాఫిట్ ఉన్నప్పుడు లేకపోతే లాస్ వచ్చినప్పుడు లిమిట్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కాస్ట్ తక్కువ. అల్టిమేట్ గా ఈ ట్రేడింగ్ కాస్ట్ అనేది లాస్ మేక్ చేస్తున్న వాళ్ళు ఇంకా సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ చెప్పాలనుకుంటున్న పాయింట్, లాస్ అవుతున్నారు, ఆ 89% లో ఉన్నారు అనుకున్న వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ మేబీ వాళ్ళు ట్రేడింగ్ చేసి కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, ఫ్యూచర్స్ వచ్చేసి నష్టపోయిన వాళ్ళే అయ్యుండొచ్చు. ఐ యాక్సెప్ట్. బట్ ఈ కాస్ట్ల కారణంగా కూడా, ఈ కాస్ట్లో చాలా వరకు కాస్ట్ ని గవర్నమెంట్ కానీ సెబీ వాళ్ళు కానీ తగ్గించడానికి ప్రయత్నిస్తే, ఏదైనా చేంజెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తే, దాని కారణంగా కూడా చాలా మంది ట్రేడర్స్ కి ప్రాఫిటబిలిటీ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకప్పుడు లో వాల్యూమ్స్ లో ఉంది కాబట్టి ఇంత చార్జెస్ పెట్టుకున్నారంటే ఒక లెక్క ఉంది. ఇప్పుడు ఇంత వాల్యూమ్స్ ఉన్నప్పుడు చార్జెస్ ని తగ్గించే ఒక స్టెప్ ఎందుకు తీసుకోకూడదు? లెట్స్ సే మీరే ఉన్నారు, హోటల్ పెట్టారు, ఫస్ట్ కొంచెమే అమ్ముతున్నప్పుడు మీకు ప్రైసింగ్ రిలేటెడ్ గా పెద్ద కంట్రోల్ ఉండదు, మొత్తం స్టాఫ్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేయాలి కాబట్టి. కానీ అదే హోటల్లో లక్షలు, కోట్లకు సంబంధించిన బిజినెస్ జరిగిపోతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రైజెస్ ని తగ్గించే స్కోప్ మీకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది పర్ క్వాంటిటీ బిజినెస్ కాదు, వాల్యూమ్స్. టర్న్ ఓవర్ లక్షల కోట్లలో జరుగుతున్నప్పుడు చార్జెస్ తగ్గించడానికి వెసులుబాటు అయితే ఉంటుంది, ఎక్స్చేంజెస్ కానీ, గవర్నమెంట్ కానీ, బ్రోకర్స్ కానీ అలా జరగట్లేదు. సో నెంబర్ ఆఫ్ ట్రేడర్స్, లాస్ అవుతున్న ట్రేడర్స్ కి చార్జెస్ కూడా ఒక ప్రధానమైన కారణం అని నేను పర్సనల్ గా చెప్పట్లేదు, సెబీ వాళ్ళు చేస్తున్న డేటా ప్రకారమే చెప్తున్నాను. ఫస్ట్ ది. సెకండ్ ది, గ్లిచెస్. ఇన్స్టిట్యూషనల్ గా బ్రోకర్ సైడ్ నుంచి కానీ, ఎక్స్చేంజెస్ సైడ్ నుంచి కానీ గ్లిచెస్ ఉండడం కారణంగా కూడా ట్రేడర్స్ నష్టపోతున్నారు. ఒక్కసారి వాళ్ళకి వచ్చే బిగ్ లాస్ ఈ గ్లిచ్ కారణంగా ఎంటైర్ వాళ్ళ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ ని ఇంపాక్ట్ చేస్తుంది కదా. పర్సనల్ గా మేము చాలా సార్లు గ్లిచెస్ కి ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాం, అండ్ చాలా మంది ట్రేడర్స్ కూడా ఇంపాక్ట్ అయ్యారు. ఎవరైనా గ్లిచ్ కారణంగా ఇంపాక్ట్ అయ్యి లాస్ అయిన వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక నేను చెప్పాలనుకుంటుంది, ఎస్ ట్రేడర్ నష్టపోతున్నారు, చాలా మంది నష్టపోతున్నారు. మేబీ డ్యూ టు దేర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియక ఉండొచ్చు, అంతా తెలిసిన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక లాస్ అవుతూ ఉండొచ్చు. అల్టిమేట్ గా మేము 100% యాక్సెప్ట్ చేస్తాం, ఈ ఎఫ్ఎన్ఓ అనేది ట్రేడర్స్ కి రిస్కీ. రీటైలర్స్ ఇందులోకి రాకూడదు. చాలా సంవత్సరాల మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండి ఒక అవగాహన ఉంటున్న వాళ్ళు మాత్రమే ఎఫ్ఎన్ఓ సైడ్ చూసుండాలి. బట్ వాటితో పాటు ఇవి కూడా, ఈ చార్జెస్ కానీ, గ్లిచెస్ కానీ ట్రేడర్స్ ని కొంత సఫర్ చేస్తున్నట్లయితే అనిపించట్లేదా? సరే, ఈ ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా, బ్రోకర్స్ రిలేటెడ్ ఉన్న గ్లిచెస్ ని పక్కన పెడదాం, చార్జెస్ ని పక్కన పెడదాం, వీటిని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వాటిని మనం ఏం కంట్రోల్ చేయలేం. మెయిన్ ఆస్పెక్ట్ ఉంది, ట్రేడింగ్ చేసే లాస్ అవుతున్న వాళ్ళు, అవేర్నెస్ లేకుండా మార్కెట్ లోకి వస్తున్న వాళ్ళు, ఎలాగైనా వచ్చి భారీగా సంపాదించాలనుకుంటున్న వాళ్ళు, వాళ్ళందరూ నష్టపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఎవరు? జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక 4-5 ట్రేడింగ్ కంటెంట్ ని వాచ్ చేయండి. నెక్స్ట్ మీకు వచ్చే కంటెంట్ ఎలా ఉంటుందో చూడండి. లగ్జరీ లైఫ్ స్టైల్ ని చూపిస్తూ, పెద్ద పెద్ద సెటప్ ని చూపిస్తూ, ఎక్కడెక్కడికో వెళ్తున్నామని చూపిస్తూ, ఇక్కడ ప్రాఫిట్ ఇంత ఉందని ప్రతి రోజు చూపిస్తూ, ట్రేడ్ చేయించాలని గ్రూప్స్ లో పెట్టి, కోళ్ళని కోళ్ళ ఫారం లో పెట్టి మెయింటైన్ చేస్తుంటారు చూసారా? అలా ట్రేడర్స్ అందరినీ కొన్ని గ్రూపుల్లో పెట్టి, ఉన్నా లేకపోయినా ఒక్కొక్క ట్రేడ్ వాళ్ళ దగ్గర చేయించి, పెయిడ్ కోర్సులని, పెయిడ్ టిప్స్ అని, వాళ్ళందరిలో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ దగ్గర ఎక్కువ చేయించేస్తే ట్రేడింగ్ వాళ్ళకి కమిషన్ వస్తుందని ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అన్నెసెసరీగా, ఇంటెన్షన్ లేని వాళ్ళని కూడా మార్కెట్ లో
లోకి తీసుకురావడానికి ఒక ప్రధానమైన కారణం. బట్ అది ఎప్పటికీ మారని సినారియో. చూస్తున్న మీకు అండ్ మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా అవగాహన పెరిగి వాళ్ళ ట్రాప్ లోకి పడకుండా ఉండాల్సిందే తప్పితే దాన్ని యాజ్ ఎ సిస్టమ్ గా పెద్దవాళ్ళు కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం. సరే, ప్రాబ్లమ్స్ ఓకే, ప్రతిసారి మాట్లాడుకునేవే, బట్ సొల్యూషన్ ఏంటి? పర్సనల్ గా ఇది నేను చాలా సార్లు కూడా గతంలో చెప్పాను. ఎక్స్చేంజెస్ కి భారీగా కోట్లలో లాభం వస్తుంది, బ్రోకర్స్ కి కోట్లలో లాభం వస్తుంది. FNO యాక్టివిటీ ద్వారా, ట్రేడింగ్ ద్వారా, స్టాక్ మార్కెట్ యాక్టివిటీ ద్వారా అన్ని కోట్ల లాభం వస్తున్నప్పుడు మాస్ ఎడ్యుకేషన్ ఎందుకు చేయట్లేదు? రీజనల్ లాంగ్వేజెస్ లో కానీ ఇండియా వైడ్ గా కానీ ఎందుకు సెమినార్స్, వెబినార్స్ కండక్ట్ చేసి పీపుల్ ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు? అఫీషియల్ గా సెబీ వాళ్ళు కానీ ఆర్ బ్రోకర్స్ కానీ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా, బికాస్ ఇవన్నగానే మనకి హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి వెళ్ళిపోతాయి. బట్ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా వేరియస్ సిటీస్ అండ్ వేరియస్ ప్లేసెస్ లో ఎందుకు కండక్ట్ చేయట్లేదు? కండక్ట్ చేసి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని, కొత్త వాళ్ళని కాదు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని మీరు ఈ మిస్టేక్స్ చేస్తుంటారు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మీరు డబ్బులు లాస్ అవుతారు, ఇలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి. బికాస్ ఎక్స్చేంజెస్ చాలా కోర్సుల్ని, చాలా మాడ్యూల్స్ ని పెడుతూ ఉంటుంది. దాంట్లో చాలా స్ట్రాటజీస్ ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. బట్ అవి పెయిడ్. బట్ ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నప్పుడు కూడా అవి నడపాల్సిన నీడ్ లేదు. అవి ఫ్రీగా రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా చెప్తే చాలా మందికి అవగాహన ఉండడం కారణంగా అన్నెసరీగా రివెంజ్ ట్రేడ్ చేయడం, ప్రాపర్ రిస్క్ రివార్డ్ లేకుండా మార్కెట్ లో ఉండడం, ఎవరో చెప్పారు కదా అని రోజు వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇస్తున్న కాల్స్ ని ట్రేడ్ చేయడం, ఇలాంటివి చేయరు కదా. అట్లీస్ట్ దాని ద్వారా కూడా పర్సంటేజ్ ని మనం తగ్గించవచ్చు కదా. ఎడ్యుకేషన్ ప్రతి దానికి సొల్యూషన్. ఇక నా ఒపీనియన్స్ ని పక్కన పెట్టేద్దాం, టు ద పాయింట్ వద్దాం. సెబీ వాళ్ళు 3 ఇంపార్టెంట్ చేంజెస్ ని తీసుకురాబోతున్నారని ఎలా అప్డేట్స్ వస్తున్నాయి. NSE వాళ్ళైతే ఆల్రెడీ అఫీషియల్ గా తీసేసుకున్నారు కూడా. ఈ 4 పరంగా ఉంటున్న అప్డేట్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు సేఫ్ గా ఉంటారు, ఇది మాట్లాడుకుందాం. బట్ ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది, నేను పర్సనల్ గా ఈ 4 కాదు భయపడుతున్నది, ఈ 5వ దానికి. ఎందుకంటే ఇది ఎంత పెద్దగా ఇంపాక్ట్ చేస్తదంటే, ఒకవేళ జరిగితే, ఇది ఇప్పటికి స్పెక్యులేషనే, మార్కెట్ లో స్పెక్యులేషనే, బట్ దాన్ని ఇగ్నోర్ చేయడం కరెక్ట్ కాదు. ప్రిపేర్డ్ గా ఏం చేయగలం అనేది ముందు నుంచి ఆలోచించి పెట్టుకోవాలి. కాబట్టి 5వది మాత్రం మిస్ అవ్వద్దు. సెబీ వాళ్ళ రిలేటెడ్ గా చాలా మందిని భయపెడుతున్న విషయం ఏంటంటే, లాట్ సైజ్ ని 20 to 30 lakhs చేయబోతున్నారు అన్నది. ఇంపాక్ట్ ఉంటుంది ఆప్షన్ బయర్స్ మీద, సెల్లర్స్ మీద. ఎలాంటి ఇంపాక్ట్? దీన్ని సింపుల్ గా డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ ఉంది? 24,500. లాట్ సైజ్ అంతా 25. మల్టిప్లై చేస్తే 6 lakhs దగ్గరగా కాంట్రాక్ట్ వాల్యూ వస్తుంది. ఈ 6 lakhs ని 25 to 30 lakhs చేస్తే, సో 6 lakhs మల్టిప్లైడ్ బై 5 చేస్తే 30 lakhs, ఆ 6 lakhs మల్టిప్లైడ్ బై 4 చేస్తే 24 lakhs. 20 to 30 lakhs ఇక్కడ చెప్తున్న విధంగా సెబీ వాళ్ళు పెడతారంటున్నారు. కాబట్టి అలా చేస్తే నిఫ్టీని మార్చలేరు కదా. కాంట్రాక్ట్ వాల్యూని మార్చాలంటే నిఫ్టీని మనం ఏం చేయలేం. పెంచాల్సింది ఏంటి? లాట్ సైజ్. ఇప్పుడు ఈ 25 లాట్ సైజ్ ని సెబీ వాళ్ళు కానీ ఆ రూల్స్ ని అమలు చేస్తే మినిమం 5 or 4 తో మనం మల్టిప్లై చేయాలి. 5 తో మల్టిప్లై చేశారనుకోండి 125 అవుతుంది లాట్ సైజ్. సో ఇప్పుడు మీరు ఏదైతే కొంటున్నారో ఆర్ అమ్ముతున్నారో అది 25 ఉంటున్న లాట్ సైజ్. అదే 125 లాట్ సైజ్ అయిందనుకోండి, మీరు ఎంతైతే డబ్బులు పెడుతున్నారో దానికి 5 times ఎక్కువ కావాలి. ఆప్షన్ బయర్స్ కి ఎక్కువ కావాలి, ఆప్షన్ సెల్లర్స్ కి ఎక్కువ కావాలి. అలా ఆప్షన్ బయర్స్ ప్రకారం చూస్తే, ఆప్షన్ బయర్స్ ఎప్పుడు తక్కువ డబ్బులు పెట్టి కొంటారు కదా ఒక ఆప్షన్ ని. 1000, 2000, 3000, 5000, 6-7,000 దగ్గరగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మినిమం 15,000 or 20,000 తో ఆప్షన్ బయింగ్ చేస్తున్న వాళ్ళకి ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇంపాక్ట్ 100% ఉండదా అంటే, వాళ్ళు కొనగలరు, వాళ్ళకి నచ్చింది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో కొనగలరు. కాకపోతే ఇప్పటి వరకు ఏం చేసేవాళ్ళు? మేబీ కాల్ అని పుట్టుకునే వాళ్ళు, లేకపోతే ఒక దగ్గర కాల్ కొని ఇంకో దగ్గర కాల్ అమ్మడం, ఇలా చేసుకునే వాళ్ళు కొంచెం తక్కువ క్యాపిటల్ తో. బట్ అది ఇప్పుడు జరగడం కష్టం అవుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా ప్రెసెంట్ ఉన్న 52,300 నుంచి 15 లాట్ సైజ్ వేస్తే 7.8 lakh దగ్గరగా, నియర్లీ 8 lakh దగ్గరగా కాంట్రాక్ట్ సైజ్ వస్తుంది. సో దాన్ని 3 తో కానీ 4 తో కానీ మనం మల్టిప్లై చేస్తే 20 to 30 lakhs దగ్గరికి వెళ్తాం. అలా చూసినా బ్యాంక్ నిఫ్టీ పరంగా 3 నుంచి 4 రెట్ల దగ్గరగా మనం ఇప్పుడు పెడుతున్న డబ్బుల కంటే ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలి. ఆప్షన్ సెల్లర్స్ బిగ్ ఇంపాక్ట్. చిన్న క్యాపిటల్ తో ఉంటున్న వాళ్ళు 1 లాట్, 2 లాట్లు, 3 లాట్లు, 4 లాట్లు వరకే సెల్ చేస్తున్న వాళ్ళకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. 4 లాట్స్ ఆర్ అబోవ్ సెల్ చేస్తున్న వాళ్ళకి మోస్ట్లీ ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో అదే ఫ్యూచర్ లో కూడా చేస్తారు. 4 లాట్లు కంబైన్డ్ గా చేస్తే మీకు వచ్చే లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్ లో కూడా అదే లాస్ ఆర్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్, వెరీ స్మాల్ ప్లేయర్స్ FNO మార్కెట్ లో ఉండకూడదు అని సెబీ వాళ్ళు డిసైడ్ అయితే, చాలా చిన్న ప్లేయర్స్ ఉండకూడదని డిసైడ్ అయితే దెన్ ఈ స్టెప్ ని తీసుకొస్తారు. ఇప్పటి వరకు ఏం జరిగేదంటే, చిన్న ప్లేయర్స్ కూడా ఎంటర్ అవడానికి ఎలా చేశారంటే, 5 నుంచి 8 లక్షల కంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైజ్ పెరిగిందో నిఫ్టీ పెరుగుతూ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ పెరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే పెరిగి 5 నుంచి 8 లక్షలు ఎప్పుడైతే దాటుతుందో వెంటనే లాట్ సైజ్ ని తగ్గించేవాళ్ళు. కాబట్టి మీరు గమనించండి, నిఫ్టీ లాట్ సైజ్ ఎక్కడో ఉండేది, తగ్గుతూ 100, 75, 50, ఇప్పుడు 25. ఇంకొంచెం నిఫ్టీ పెరిగింది అనుకోండి 20, ఇంకొంచెం నిఫ్టీ పెరిగింది అనుకోండి 15, ఇంకొంచెం నిఫ్టీ పెరిగింది అనుకోండి 10, ఇంకొంచెం నిఫ్టీ పెరిగింది అనుకోండి 5. అలా లాట్ సైజ్ ని తగ్గించేసే ప్రయత్నం ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం లాట్ సైజ్ ని పెంచే ప్రయత్నం NSE వాళ్ళు డ్యూ టు సెబీ చేంజెస్ తీసుకొస్తే మాత్రం చిన్న ప్లేయర్స్ FNO రిలేటెడ్ గా సెల్లింగ్ పరంగా చూస్తే మాత్రం మినిమం 4 లాట్లు చేసే వాళ్ళు ఇప్పుడు 4 లాట్లు చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్ లో
ఒక లాట్ చేస్తారు, ఏ ఇంపాక్ట్ లేదు. ఇక్కడ వస్తున్న లాస్ ఆర్ ప్రాఫిటే 4 లాట్లతో చేస్తే వచ్చే లాస్ అండ్ ప్రాఫిట్ అక్కడ వస్తుంది. లాట్ సైజ్ పెరిగింది కాబట్టి. ఆప్షన్ బయింగ్ మినిమం 15,000 ఆర్ 20,000 తో క్యాపిటల్ తో ఉంటున్న వాళ్ళు ఒకేసారి చేస్తారు కదా, 15-20,000 తో మల్టిపుల్ లాట్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏ ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ పే చేసేది ప్రీమియమే. బట్ దానికంటే తక్కువ క్యాపిటల్ ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ FNO రూల్స్ కానీ అమలైతే, ప్రెసెంట్ అమలు అవ్వట్లేదు, ఎప్పుడు నెక్స్ట్ మీటింగ్ ముందు కూడా చెప్తాను దీని రిలేటెడ్ గా, అవి అమలైతే వాళ్ళకైతే ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియోని తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో, ఆప్షన్ బయర్స్ కి, సెల్లర్స్ కంటే వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా అదే డబ్బులు అడుగుతారు. ఆప్షన్ బయర్స్ కి దగ్గరగా ఉంటున్న కొనాలంటే ఎక్కువ డబ్బులు అవుతుందని మేబీ ఇలా లాట్ సైజ్ పెంచితే ఎట్ ద మనీ, ఇన్ ద మనీ కాకుండా నియర్ టు ఎట్ ద మనీ కూడా కాకుండా అవుట్ ఆఫ్ ద మనీ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దట్టు కొత్తగా వచ్చిన బిగినర్స్. దీని అవేర్నెస్ క్లియర్ గా కల్పించాలి బిగినర్స్ కి. అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నవి ఎంత ప్రమాదకరం, జీరో ఎలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది నెక్స్ట్ అవేర్నెస్ కల్పించాలి. లేదంటే ఇలాంటి రూల్స్ వచ్చాక వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ ఒక 2,000తోనో 3,000తోనో లాస్ట్ కి వెళ్ళి ఎక్కడో అవుట్ ఆఫ్ ద మనీలో తక్కువగా ఉంటుంది కదా అని అది కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రతి దగ్గర తీసుకురావాలనుకుంటున్న చేంజెస్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, క్లియర్ గా మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ నుంచి కొద్ది డేస్ లో అమెజాన్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అమెజాన్ సేల్ లో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటుంటే నెక్స్ట్ కమింగ్ సేల్ లో ICICI కార్డ్ అండ్ SBI కార్డ్ మాత్రమే ఆఫర్లు ఇస్తున్నారు. వేరే ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సంబంధించిన గోల్డ్ సేల్ లో యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, ఈ 3 బ్యాంక్స్ కి సంబంధించిన కార్డ్స్ కి ఆఫర్లు ఇస్తున్నారు. సో ఆల్రెడీ మీకు ఈ కార్డ్స్ లో ఏదో ఒక కార్డ్ ఆల్రెడీ ఉందనుకోండి, వెల్ అండ్ గుడ్, నో ఇష్యూ. ఒకవేళ లేకపోతుంటే ప్రెసెంట్ ఉంటున్న సినారియోలో ఈ బ్యాంక్స్ కి సంబంధించి ఏ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా ఉన్నాయి. లైఫ్ టైం ఫ్రీ చాలా మంది చూస్తుంటారు, అసలు మాకు చార్జెస్ పడకూడదని. అలాంటి కార్డ్స్ ఏ ఉన్నాయి, అవి ప్రియారిటీగా కింద పెడుతున్నాను. ఇవి కాకుండా కొంచెం చార్జెస్ పే చేస్తూ మోర్ బెనిఫిట్స్ రాగలిగే కార్డ్స్ ఏంటి, ఆ కార్డ్స్ కి చార్జెస్ ఎలా ఉన్నాయి, దానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇలా క్లియర్ గా PDF లో ఎక్స్ప్లెయిన్ చేసి, బికాస్ దీని గురించి అంటూ ఒక వీడియో చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మొత్తం డేటాని, నేను వీడియో చేయగలిగే మొత్తం కంటెంట్ ని PDF లో పెట్టి మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ ఇస్తున్నాను. జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఏ కార్డ్ బెటర్ గా ఉంటే ఆ కార్డ్ కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది కాబట్టి క్లిక్ చేసి అప్లై చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు ఈ సేల్ లో పార్టిసిపేట్ చేసి ఏదైనా బై చేస్తారు, ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా కొనాలనుకుంటున్నారు, ఇంటి కోసం కానీ మీ కోసం కానీ ఏదైనా కొనాలనుకుంటున్నారు, డిస్కౌంట్స్ కోసం మీ దగ్గర కార్డ్స్ లేవంటేనే, ఉంటే నీడ్ లేదు, లేవంటేనే డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో వచ్చిన డేటాని గమనించి మీకు ఏది బెస్ట్ కార్డ్ అనుకుంటారో అది అప్లై చేసుకోండి. ఇక మన టాపిక్ లోకి వెళ్దాం. సెకండ్ ది ఎక్స్పైరీ డేస్ ని తగ్గించాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిరోజు ఎక్స్పైరీ కదా, దీని కారణంగా ఎలా ఆలోచించండి, ఇది ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇదే ప్రెసెంట్ ఈ రూల్స్ అన్నిటినీ రావడానికి నిర్మలా సీతారామన్ గారు, సెబీ వాళ్ళందరూ మన సైడ్ చూడడానికి ఇదే నాకు తెలిసి ప్రధానమైన కారణం. లెట్స్ సే నా దగ్గర ఒక 1 lakh ఉంది అనుకుందాం, నేను ప్రాఫిట్ అవ్వట్లేదు, లాస్ కూడా అవ్వట్లేదు అనుకుందాం. ఫర్ ద స్టాండర్డైజేషన్, మనం కెమిస్ట్రీలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు స్టాండర్డ్ తో కంపేర్ చేసుకుంటామా, సో అలా స్టాండర్డైజేషన్ కోసం నేను ప్రాఫిట్ కాదు, లాస్ కాదు, చార్జెస్ పోను, నేను న్యూట్రల్ గా ఉన్నాను అనుకుందాం. ఒకప్పుడు ఏం చేసేవాడిని, మంత్ ఒక్కసారి ట్రేడ్ చేసేవాడిని ఎక్స్పైరీ. ఇప్పుడు ఏం జరిగింది, వారంలో ఉన్న అన్ని డేస్ ఎక్స్పైరీస్. అంటే ఇప్పుడు వారానికి 5 రోజులు, 4 వారాలు వేసుకున్నా 20 రోజుల దగ్గరగా మినిమం చేస్తాను. ఇంకా 22-23 రోజులు కూడా నెలలో ఎక్స్పైరీ డేస్ ఉండేలాగా ప్లాన్ అయిపోయింది. కాబట్టి నేను నెలలో ఒక్కసారి చేసే యాక్టివిటీ ఇప్పుడు 23 టైమ్స్ పెరిగింది. అదే లక్ష్యంతో క్యాపిటల్ అదే. చూస్తున్న వాళ్ళకి డేటా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, రీటైలర్స్ ఒక యాక్టివిటీ అప్పుడు 1 ఉండేది, ఇప్పుడు 23కి వెళ్ళింది, అంటే 23 టైమ్స్ పెరిగింది అనుకుంటారు. కానీ దానికి ప్రధానమైన కారణమే ఈ డైలీ ఎక్స్పైరీస్. దీని కారణంగానే ప్రతి ఒక్కరు FNO యాక్టివిటీ రిలేటెడ్ గా చూస్తున్నారు. అండ్ దీని కారణంగానే ఎవరెవరైతే గ్లోబల్ గా భారీగా కంట్రీస్ మీద ఆధారపడి FNO యాక్టివిటీ చేస్తుంటారు వాళ్ళు కూడా ఇండియా సైడ్ చూడడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే. దీని కారణంగానే ఈ మధ్య ఊరికే స్పైక్స్ వచ్చేస్తున్నాయి. 800లో ఉన్న ఆప్షన్ 800కి వెళ్ళిపోతుంది, 3 రూపాయల్లో ఉన్నది 200కి వెళ్ళిపోతుంది. ఇదే ప్రధానమైన కారణం, డైలీ ఎక్స్పైరీస్. దీన్ని తగ్గించాలనుకుంటున్నారు. ప్రతి వారం ఒక ఎక్స్పైరీయే పెట్టాలి ఒక ఎక్స్చేంజ్ సైడ్ నుంచి. డెఫినెట్లీ ఇది వెల్కమింగ్ స్టెప్. దీన్ని కూడా బ్యాడ్ గా చూడొద్దు, ఇది డెఫినెట్లీ మంచిదే. లాంగ్ టర్మ్ లో మంచి స్టెబిలిటీని మార్కెట్ లో ప్రొవైడ్ చేస్తుంది. మీరు నేర్చుకునే మార్కెట్ లో అప్లై అవ్వాలంటే ఆ స్టెబిలిటీ ఉండాలి. ఈ మధ్య కాలంలో మీకు ఆ స్టెబిలిటీ కనిపించదు. అండ్ ఫైనల్ థర్డ్ స్టెప్, నెంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్ ని తగ్గించాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ మీరు గమనిస్తే నిఫ్టీ రిలేటెడ్ గా 50-50 డిఫరెన్స్ లో మీరు కొనుక్కోవచ్చు. కాల్ కానీ పుట్ కానీ 50-50 డిఫరెన్స్ లో మీరు వెళ్ళి సర్చ్ చేసి కొనుక్కోవచ్చు కదా. ఇలా చూస్తే ఆల్మోస్ట్ ఒక 200 ఆప్షన్స్ దగ్గరగా వాళ్ళకి ప్రతి కాంట్రాక్ట్ లోనూ దొరుకుతున్నట్లు. కాల్స్ అండ్ పుట్స్ ని 2 యాడ్ చేస్తే 200 కాంట్రాక్ట్స్ దొరుకుతున్నట్టు. దాన్ని తగ్గించాలనుకుంటున్నారు. తగ్గించాలంటే 2 విధాలుగా తగ్గించవచ్చు. లాస్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు 21,650 పుట్టు కొనాల్సిన అవసరమే లేదు కదా, అలాగే 21,500 దగ్గరికి వెళ్లాల్సిన నీడ్ లేదు. సో అలా టూ మచ్ ఎక్స్ట్రీమ్ గా ఉంటున్న వాటినైనా తీసేయచ్చు. ఇప్పుడు ఉంటున్న పాయింట్ నుంచి సర్టెన్ పాయింట్స్ మాత్రమే ఇస్తూ ఇన్ బిట్వీన్ 50-50 రేంజ్ తో పెట్టుకోండి అని అనొచ్చు. లేదు 50-50 కాదు, 100 తో తీసుకురండి. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ప్రెసెంట్ 100 డిఫరెన్స్ ఉంది కాబట్టి 200-300 తో తీసుకురండి అని కానీ చెప్తే అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ మాట్లాడుకుంది లాస్ట్ లో ఉన్నవి తీసేయడం. లైక్ ఇప్పుడు కాల్స్ చూడండి, 26,200 కాల్ కూడా ఉంది, అది అవసరం
లేదు కదా, చాలా మంది బిగినర్స్ చాలా తక్కువగా వస్తుంది కదా అని ఇక్కడికి వెళ్ళి ట్రేడ్ చేసి లాక్ అయిపోతుంటారు. కాబట్టి ఆ ఎక్స్ట్రీమ్ వి తీసేస్తే హెడ్జింగ్ కోసం అయినా సరే మనం ఇంకొంచెం దగ్గరికి రావచ్చు. ఇక్కడ చూడండి 40 పైస్ ఉంది, ఇది 26,200, అదే 25,200 ది 1 రూపీ 35 పైస్ ఉంది. హెడ్జింగ్ కోసం వెళ్తాం కదా అని ఎవరైనా అనుకుంటుంటే, దూరం వెళ్తాం కదా అని అనుకుంటుంటే ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్, మనం ఇంకా 1000 పాయింట్లు ముందుకు వచ్చినా మనకే మార్జిన్ బెనిఫిట్ ఎక్కువ రిలీజ్ అయ్యేలా కూడా మనకి బెనిఫిట్ ఉంది. కాబట్టి టూ మచ్ ఎక్స్ట్రీమ్ గా ఉంటున్నవి రిమూవ్ చేస్తే ఓకే, బట్ ఈ గ్యాప్ ని తగ్గించాలని ప్రయత్నిస్తే 50 నిఫ్టీ పరంగా, బ్యాంక్ నిఫ్టీ పరంగా ఉంటున్న 100 ని తగ్గించాలని ప్రయత్నిస్తే మాత్రం యాక్టివిటీ కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎప్పుడు ఆప్షన్ అనేది ఇన్ ద మనీకి వస్తేనే అడ్వాంటేజ్. ప్రతి ఆప్షన్ బయర్ కొనేదే ఇన్ ద మనీకి రావాలి అని. ఇప్పుడు అది ఎప్పుడైతే దూరం వెళ్తుందో ఖచ్చితంగా మనం అక్కడే వెళ్ళి కొనాల్సి వస్తుంది. అది ఇన్ ద మనీ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. ఆప్షన్ బయర్ పరంగా, ఆప్షన్ సెల్లర్స్ పరంగా అంత బిగ్ ఇంపాక్ట్ అయితే కనిపించదు. బట్ ఎప్పుడైనా సరే ఒకరికి ఇంపాక్ట్ అవుతుందంటే, ఆప్షన్ బయర్స్ కి ఇంపాక్ట్ అవుతుందంటే అది ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఆప్షన్ సెల్లర్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ గ్యాప్ తగ్గించడం అంత కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. బట్ లెట్స్ సీ అల్టిమేట్ గా సెబీ వాళ్ళు ఏం చేస్తారని. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది సెబీ రూల్స్, బట్ బిలీవ్ మీ ఫ్రెండ్స్, సెబీ వాళ్ళు ఏది కూడా అలా స్ట్రైట్ అవే జస్ట్ అలా చేసుకుని వెళ్ళిపోరు. డేటాను చూస్తారు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ని చూస్తారు, ప్రాపర్ స్టడీస్ ని చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా రన్ చేసుకొని చూసుకొని తర్వాత ఇన్స్టిట్యూషన్స్ తో మాట్లాడతారు, బ్రోకర్స్ తో కానీ, అండ్ ట్రేడర్స్ కూడా ఏదైనా ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. దానికి కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు రూమర్స్ ఉన్నాయి మార్కెట్ లో, ఇవి వస్తాయని. దీని రిలేటెడ్ గా వర్కింగ్ కమిటీ కూడా మీటింగ్ అవుతుంది. జూలై 15th మీటింగ్ అవబోతుంది. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను. సో ఈ మీటింగ్ అవ్వడం, దాని తర్వాత అవన్నీ కూడా రూల్స్ అమలు చేయాలనుకుంటే సెబీ వాళ్ళు కన్సల్టేషన్ పేపర్ ఇవ్వడం, కన్సల్టేషన్ పేపర్ ఇచ్చిన ఒక 6 నెలలకి మళ్ళీ డ్రాఫ్ట్ ఇవ్వడం, డ్రాఫ్ట్ ఇచ్చి ఇంకంతా బానే ఉందనుకున్న తర్వాత ఫైనల్ రూల్స్. ఇవన్నీ సంవత్సరం పడుతుంది ఈజీగా, అంతా అనుకునేది జరిగిన. బట్ ఈ లోపు ఇలా చేస్తే ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుందని వాళ్ళకి అర్థమైతే, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి బ్రోకర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైతే వాళ్ళు ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటారో వాటి సైడ్ వెళ్ళరు అంత ఈజీగా. కాబట్టే నేను వీటికి ఎక్కువగా భయపడట్లేదు. అల్టిమేట్ గా వాళ్ళు ఏదైతే ప్రాపర్ గా లాజికల్ గా పాసిబుల్ అదే చేస్తారు. రూమర్స్ 100 ఉండొచ్చు, లాజికల్ గా పాసిబుల్ అయితే వాళ్ళు చేస్తారు. అండ్ సెకండ్ ది జూలై 8th NSE వాళ్ళు తీసుకొచ్చిన ఈ ఇంపార్టెంట్ అప్డేట్. ఇందులో భాగంగా ఎక్సెల్ షీట్ లో ఒక 1000 స్టాక్స్ దగ్గరగా ఉన్నాయి. ఈ 1000 స్టాక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో గ్రాడ్యువల్ గా ఫ్రమ్ ఆగస్ట్ 1st గ్రాడ్యువల్ గా నవంబర్ 1st వచ్చే పాయింట్ ఆఫ్ టైం కి ఈ మొత్తం స్టాక్స్ రిలేటెడ్ గా ప్లెడ్జింగ్ యాక్టివిటీ ఉండదు. అంటే ఒక 1000 స్టాక్స్ లో ఎవరెవరైతే పొజిషన్స్ తీసుకొని వాటిని ప్లెడ్జ్ చేసి ట్రేడ్ చేస్తుంటారో అవి రిమూవ్ చేయబోతున్నట్లు NSE వాళ్ళు చెప్తున్నారు. అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ గా కూడా చేంజెస్ ని తీసుకొచ్చారు హెయిర్ కట్ పరంగా. బట్ ఇది రీటైల్ FNO యాక్టివిటీని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే చాలా మంది రీటైలర్స్ అసలు ప్లెడ్జింగ్ చేయరు. అండ్ ఫుల్ టైం సీరియస్ గా ఉంటున్న ట్రేడర్స్ మాత్రమే స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అది గ్రో అవుతుంటుంది, దాన్ని ప్లెడ్జ్ చేసి ఇక్కడ కూడా గ్రో చేద్దాం, ఎక్స్ట్రా రిటర్న్స్ ని తీసుకుందాం, ఓవరాల్ గా క్లబ్ చేస్తే ఓవరాల్ బెటర్ రిటర్న్స్ ఉంటాయి కదా అని ఫుల్ టైం సీరియస్ ట్రేడర్స్ ప్లెడ్జ్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా 100% ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఇక్కడ యాక్టివిటీని తగ్గిస్తున్నది ప్లెడ్జింగ్ పరంగా 1000 స్టాక్స్ నే, మిగిలిన స్టాక్స్ ఉన్నాయి. సో ఇందులో ఏదైనా స్టాక్ ఆల్రెడీ మీరు ప్లెడ్జ్ చేస్తున్న స్టాక్ ఏదైనా ఉంటే దాని రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది తప్పితే, అది కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది తప్పితే NSE కారణంగా వస్తున్న ఈ న్యూ రూల్స్ బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తానైతే నేను అనుకోవట్లేదు. ఫైనల్ గా నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను అండ్ రీసెంట్ గా కూడా చెప్పాను, ఎవరికి ఎక్కువగా నేను భయపడుతున్నాను, ఏ రూల్స్ ఇంపాక్ట్ చేస్తాయని చూస్తున్నాను అంటే FNO ని కూడా లాటరీగా కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ 30% ట్యాక్స్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ట్యాక్స్ మాత్రమే కాదు, దానిపైన ఈవెన్ TDS ని కూడా, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ ని కూడా వేయాలని ప్రయత్నిస్తున్నారంటాం. దీంతో పాటు ఇప్పటి వరకు అది బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ని చూపించుకోవచ్చు, 8 years పాటు క్యారీ చేయొచ్చు ఏదైనా లాస్ వస్తూ ఉంటే. ఇది చాలా మంది సీరియస్ ట్రేడర్స్ అండ్ బిగ్ ట్రేడర్స్ అండ్ ఈవెన్ FIS కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ బిజినెస్ ఇన్కమ్ లోకి ఈ FNO లో ఉంచడం. ఇది తీసి స్పెక్యులేటివ్ ఇన్కమ్ లో కూడా చేంజ్ చేస్తారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. 30% ట్యాక్స్, TDS, బిజినెస్ ఇన్కమ్ ని కాస్త స్పెక్యులేటివ్ ఇన్కమ్, ఇది ఈ బడ్జెట్ లో జరుగుతుందనేలా మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి ఆల్రెడీ రూమర్స్ అయితే వచ్చాయి. ఇది రూమరే కదా, అలా వదిలేయచ్చు కదా. మన ఇండియానే కాదు, మీరు ఇతర దేశాల్లో కూడా చూడండి, ఏదైనా ఒక పెద్ద డెసిషన్ తీసుకునే ముందు, ఇన్ఫాక్ట్ ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారన్నా పెంచాలనుకున్నా ఫెడ్ వాచ్ అని వేరే జర్నల్స్ కని రూమర్స్ వెళ్తాయి, స్పెక్యులేషన్స్ వెళ్తాయి. ఎందుకంటే సడన్ గా స్టెప్ తీసుకుంటే మార్కెట్ కి సర్ప్రైజ్ అయి భారీగా పతనం అయిపోతుంది కదా అని ముందుగా రూమర్స్ ని కావాలనే మార్కెట్ లో కుదులుతారు. ముందుగానే మార్కెట్ డైజెస్ట్ చేసుకుంటుంది, ప్రిపేర్డ్ గా ఉంటుందని. సో కాబట్టి దీన్ని 100% జీరోలో పెట్టలేవు. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కాదు, అన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అయితే పబ్లిష్ చేశాయి. నేను ఇక్కడ స్పెక్యులేట్ చేయట్లేదు ఇది జరుగుతాయా జరగవా అని, బట్ జరిగితే మాత్రం ఇంపాక్ట్ హెవీగా ఉంటుందని అనుకుంటున్నాను. సెబీ వాళ్ళు సీరియస్ ఆఫ్ డిస్కషన్స్ చేసి, డేటానంతా సైంటిఫిక్ గా స్టడీ చేసి, బ్రోకర్స్ తో మాట్లాడి, ఇన్స్టిట్యూషన్స్ తో మాట్లాడి, మన ఫీడ్బ్యాక్ తీసుకొని, మొత్తాన్ని తీసుకొని కన్సల్టేషన్ పేపర్ అని, డ్రాఫ్ట్ అని, ఫైనల్ రూల్స్ అని తీసుకొస్తారు. బట్ కేంద్ర ప్రభుత్వం అలా చేయరు. బడ్జెట్ లో ఒక్కసారి ప్రవేశపెట్టారంటే అన్లెస్ అది నేషనల్ ఇంట్రెస్ట్ అయితే తప్పించి, మొత్తం మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అయితే తప్పించి అన్నెసరీగా వాళ్ళు వెనక్కి వెళ్లరు. కాబట్టి 30% ట్యాక్స్, TDS, బిజినెస్ ఇన్కమ్ ని తీసి స్పెక్యులేటివ్ ఇన్కమ్ చేయడం ఒక బిగ్గెస్ట్ హిట్ ఆన్ FNO నేనైతే చూస్తాను. చిన్న ప్లేయర్స్ అప్పుడప్పుడే మార్కెట్ లో ఒక 1000-2000 పట్టుకొని
వచ్చి చేస్తున్న వాళ్ళకి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది మైండ్ లో ఉండదు. స్పెక్యులేటివ్ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్ అనేది మైండ్ లో ఉండదు. టీడీఎస్ అర్థం కాదు వాళ్ళకి, చాలా మందికి పట్టించుకోరు. లాస్ ఉంటున్నా ప్రాఫిట్ ఉంటున్నా దేంట్లోనే కలిసిపోయింది అనుకుంటారు. కానీ కొంచెం సీరియస్ గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి, కొంచెం క్యాపిటల్ ని పెట్టుకొని చేస్తున్న వాళ్ళకి, ఎఫ్ఐఎస్ కి ఇది చాలా పెద్ద విషయం. చిన్న వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది టీడీఎస్ పరంగా 30% ట్యాక్స్ అంటున్నా. అండ్ ఇది అసలు ఎక్కడ ఏం చేయాలన్నా సెట్ ఆఫ్ చేసుకోలేక, ఇతర ఏ ఇన్కమ్స్ తోనే సెట్ ఆఫ్ చేయలేక డైరెక్ట్ గా 30% ట్యాక్స్ పే చేయడం, 8 years కాకుండా 4 years క్యారీ చేసుకునేలా స్పెక్యులేటివ్ ఇన్కమ్ మార్చడం, ఇవి మేజర్ రూల్స్. ఒకవేళ ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు కానీ అమల్లోకి వస్తే, నేను పర్సనల్ గా దేనికైనా భయపడుతున్నానంటే అది ఈ రూల్స్ వస్తాయని, సెబీ రిలేటెడ్ గా కాదు. మరి చూడాలి దీని రిలేటెడ్ గా ఎలాంటి అప్డేట్స్ ఉంటాయని. ఐ హోప్ మీ మొత్తం సినారియో రిలేటెడ్ గా మీకు ఒక క్లారిటీ వచ్చిందని. ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకున్న దాంట్లో అఫీషియల్ గా ఏదైనా ఉందా అంటే అది ఎన్ఎస్సి కి సంబంధించింది మాత్రమే. ఆ 1000 స్టాక్స్, ఆ లిస్ట్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు హోల్డ్ చేస్తున్న దాంట్లో ఏదైనా స్టాక్ ఉందా, దాన్ని మనం ప్లెజ్ చేసి ట్రేడింగ్ యాక్టివిటీ చేయడం కుదరదు కాబట్టి నవంబర్ నుంచి ఈ లోపే స్లోగా తగ్గించేస్తూ వస్తారు. సో మిమ్మల్ని కూడా మీ బ్రోకర్ అడుగుతారు, మీరు ప్లెజ్ చేస్తుంటే దాని రిలేటెడ్ గా యాక్టివిటీ మారబోతుంది ఎన్ఎస్సి రూల్స్ అని చెప్తారు మీకు. బట్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీకు లిస్ట్ కింద ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్ రాబోతుంది. మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ వాటి పరంగా ఉంటే ఓకే, బట్ లేకుండా మీరు ఏమైనా పర్చేస్ చేయాలని, డిస్కౌంట్స్ కోసం మీరు కార్డ్ ని అప్లై చేయాలనుకుంటుంటే మాత్రం డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మీకు ఒక పీడిఎఫ్ ఉంటది. దాంట్లో ప్రెసెంట్ ఆఫర్ కోసం ఉంటున్న బ్యాంక్స్ ఏంటి, వాళ్ళు అందిస్తున్న కార్డ్స్ లో నేను పర్సనల్ గా బెస్ట్ గా, ఒకవేళ ఎక్కువ చార్జెస్ కట్టకూడదు, లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కావాలంటే ఏం తీసుకుంటాను, కొంత చార్జెస్ కట్టైనా నాకు మోర్ బెనిఫిట్స్ రావాలంటే ఆ చార్జెస్ ఎంత, బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటిని అనాలిసిస్ చేస్తూ పీడిఎఫ్ ఉంటుంది. అదంతా చూసి నేను అర్థం చేసుకుని అదంతా వద్దు, టాప్ ప్రయారిటీలో నాకు లింక్స్ కావాలన్నా మన ఛానల్ కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. నా ప్రయారిటీ రాండమ్ లింక్స్ కాదు, ఉంటున్న బ్యాంక్స్ లో నా ప్రయారిటీ ప్రకారం లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అండ్ మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, నాకు సెబీ రిలేటెడ్ గా కాదు, నిర్మలా సీతారామన్ గారు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఈ డెసిషన్ ఆర్ స్టెప్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఎంత వరకు ఉంటుందని మీరు భావిస్తున్నారు? నాకైతే తీసుకోకూడదనే ఉంది. బడ్జెట్ లో ఎటువంటి అప్డేట్ దీని గురించి రాకూడదనే ఉంది. వస్తే ఆ రోజు సడన్ గా షాక్ అయిపోవడం కాకుండా, ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది, ఇప్పటి నుంచి జస్ట్ ఒక అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఈ స్టెప్స్ తీసుకుంటే ఎలా ఉండొచ్చు, నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాల్సి ఉంటది, వీటి గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నిర్మలా సీతారామన్ గారు తీసుకొస్తారని మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ పరంగా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.